సార్ ఒకటి టీడీపీలో కానీ లేదంటే ప్రధానంగా చంద్రబాబు గారిలో కానీ అంటే ఇలాంటివి అంటే ఇది చిన్నదని అనుకోవడానికి ఏం లేదు. కానీ రేపొద్దున్న జనసేనతో జనసేన నుంచి లేదంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి అన్న గ్యాప్ వస్తుందేమో అనే ఆందోళన లేదంటే ఒక భయం అది ఉందండి. వాళ్ళు ఆడికి పోరు అంతేనా? పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోడు అంటే ఇమీడియట్ గా ఇప్పుడు ఎక్కడికి పోడు. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళని రోజు మాట్లాడుతున్నాడు. పొత్తు విషయంలో కూడా చంద్రబాబు గారు ఒక క్యాజువల్ రిమార్క్ మాట్లాడేసి వదిలేస్తే ఈయనెళ్ళి పొత్తు అనౌన్స్ చేశాడు. చంద్రబాబు చేయలా, లోకేష్ చేయలా, బాలకృష్ణ చేయలా. పొత్తు స్టేట్మెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్. అంటే అప్పుడు ఆయన అవసరం కోసమే వాళ్ళకి వేదిక మీదకి వెళ్ళి చేసి వచ్చాడు ఆయన. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్కి ఈ పొత్తు అవసరం అనేది ఉంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వదులుకుంటే కొంత ఓటింగ్ పర్సంటేజ్ 10% మనకి దెబ్బతింటది. అది జగన్కి అధికారం వస్తుంది. కాబట్టి మనకి 30 మార్కులు వచ్చినాయి. ఆ మిగతా 5 మార్కులు మనకి పవన్ కళ్యాణ్. లేకపోతే అనవసరంగా ఫెయిల్ అవుతాం. ఎందుకు వచ్చిన గొడవ? అదే కదా, 3 పక్కన 0 సున్నాకి కూడా విలువ ఉంటుంది. అదే 0 పక్కన 3 ఉంటే 0కి విలువ ఉండదు. అది 2019లో తేలిపోయింది. అందుకని ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల రీత్యా ఇట్లాంటి వాటిలో కాంప్రమైజ్ అయిపోతారు. చంద్రబాబు గారు కూడా గతంతో పోల్చుకుంటే బాధ్యతగా ఉంటారు.